అందరికీ నమస్కారం. తెలుగులో ఒకే విషయాన్ని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి. అందులో ముఖ్యంగా 2 పద్ధతులున్నాయి. అసలు విషయం ఏంటంటే కేవలం కొన్ని పదాలు అటూ ఇటూ మార్చడం ద్వారా ఒక వాక్యం యొక్క ఫోకస్ని అంటే హీరోని ఎలా మార్చేయచ్చో ఈరోజు మనం చూద్దాం. ఒక వాక్యాన్ని స్టేజ్లా ఊహించుకుందాం. ఆ స్టేజ్ మీద స్పాట్లైట్ ఎవరి మీద పడాలి? యాక్షన్ చేసే క్యారెక్టర్ మీద, లేక ఆ యాక్షన్ వల్ల ప్రభావితమైన క్యారెక్టర్ మీద? మనం వాక్యాన్ని ఎలా రాస్తామన్న దాన్ని బట్టే ఈ స్పాట్లైట్ ఎవరి మీద ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. సరే, మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ 2 వాక్యాల వెనక్కున్న కథ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అంటే ఏంటో చూసి వాటిని ఎలా మార్చాలో నేర్చుకుంటాం. చివరిగా కొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ చేద్దాం. ఇక మొదలు పెడదామా? రైట్. ఇక మన ప్రయాణం మొదలు. 2 వేరువేరు వాక్యాలు ఒకే కథని ఎలా చెప్పగలవో ఇప్పుడు చూద్దాం. కాకపోతే హీరోలు మాత్రం వేరు. ముందుగా మనం రోజూ ఎక్కువగా వాడే వాక్య నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. అదే కర్తరి వాక్యం. ఇక్కడ పనిచేసే వ్యక్తి లేదా వస్తువే మన కథానాయకుడు. వాళ్లే స్టార్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక వాక్యంలో ఎవరు పనిచేస్తున్నారు అనే ప్రశ్నకు ప్రాముఖ్యత ఇస్తే అదే కర్తరి వాక్యం. ఇది చాలా డైరెక్ట్గా, సూటిగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మన అందరికీ తెలిసిన ఒక ఫేమస్ ఉదాహరణ తీసుకుందాం. రాముడు రావణుని చంపేను. ఇదొక పర్ఫెక్ట్ కర్తరి వాక్యం. ఇప్పుడు ఈ వాక్యాన్ని కొంచెం విడదీసి చూద్దాం. ఇక్కడ పనిచేసిందెవరు? రాముడు. ఆయనే కర్త. ఆ పని యొక్క ఫలితాన్ని పొందిందెవరు? రావణుడు. అతను కర్మ. జరిగిన పనేంటి? చంపెను. అది క్రియ. సో ఇక్కడ స్పాట్లైట్ మొత్తం రాముడి మీదే ఉంది. ఓకే, ఇప్పుడసలు మ్యాజిక్ చూద్దాం. అదే స్పాట్లైట్ని మనం ఎలా మార్చొచ్చో చూడండి. ఇక్కడే మనకు కర్మణి వాక్యం పరిచయం అవుతుంది. ఇది స్పాట్లైట్ను పనిచేసిన వారి నుండి పని ఎవరిపై జరిగిందో వారివైపుకు తిప్పుతుంది. కర్తరి వాక్యానికి పూర్తిగా భిన్నంగా కర్మణి వాక్యంలో పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవించారో వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఇక్కడ హీరో మారిపోతాడన్మాట. మనం ఇంతకుముందు చూసిన వాక్యాన్నే తీసుకుందాం. దాన్ని కర్మణి రూపంలోకి మారిస్తే అది రాముని చేత రాముడు చంపబడెను అని అవుతుంది. చూడండి, అర్థమైతే మారలేదు, కాని ఫోకస్ మారింది. ఈ మార్పులో 3 ముఖ్యమైన విషయాలు జరిగాయి. గమనించండి. 1. రావణుడు వాక్యం మొదట్లోకొచ్చాడు. 2. అసలు పనిచేసిన రాముడికి చేత అనే పదం యాడ్ అయింది. ఇంగ్లీష్లో బైలాగా అన్నమాట. ఇక 3వది చాలా ముఖ్యమైనది. క్రియ అంటే చంపెను కాస్త చంపబడెనుగా మారింది. ఈ బడు అనేదే కర్మణి వాక్యానికి ఒక పెద్ద గుర్తు. సరే, ఇప్పటిదాకా ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చడం చాలా అంటే చాలా సులభం. జస్ట్ 3 అంటే 3 స్టెప్స్. ఈ స్లైడ్ చూస్తే మొత్తం విషయం అర్థమైపోతుంది. ఎడమవైపు కర్తరి వాక్యంలో రాముడు అంటే పనిచేసిన వ్యక్తి మీద ఫోకస్ ఉంది. కాని కుడివైపు కర్మణి వాక్యంలో రావణుడు అంటే పని ఫలితం ఎవరిమీద ఉందో వాళ్లమీదకు ఫోకస్ షిఫ్ట్ అయింది. ఇదే అసలు తేడా. సో ఫార్ములా ఇదే. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, కర్మను ముందుకు తీసుకురండి. సెకండ్, అసలు కర్తకు చేత తగిలించండి. థర్డ్, క్రియకు బడు చేర్చండి. అంతే, సింపుల్గా కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా మారిపోతుంది. రైట్. థీరీ బాగానే నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే టైం వచ్చింది. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఈ విషయం మీద ఇంకా మంచి గ్రిప్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడొక చిన్న ఛాలెంజ్. వాల్మీకి రామాయణమును రచించెను. ఈ కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా ఎలా మార్చొచ్చు? ఒక్క క్షణం ఆలోచించి చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఇదే. వాల్మీకి చేత రామాయణం రచింపబడెను. చూసారా ఎంత సింపులో? వాల్మీకి చేత యాడ్ చేశాం. రచించెను కాస్త రచింపబడెనుగా మారింది. ఇప్పుడు స్పాట్లైట్ వాల్మీకి మీద నుండి రామాయణం మీదకి షిఫ్ట్ అయింది. మన నాలెడ్జ్ని ఇంకాస్త పక్కా చేసుకోవటానికి ఇంకో ఉదాహరణ చూద్దాం. కవులు పద్యాలను రాసెదరు. దీని కర్మణి రూపం ఏమయ్యుంటుంది? జవాబు, కవుల చేత పద్యాలు వ్రాయబడును. ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అప్లై అయ్యాయి. కవులకు చేత, వ్రాసెదరుకి బడు రూపాన్ని జోడించాం. చాలా సులభం కదా. ఇప్పుడు మనం చివరి భాగానికొచ్చేసాం.
ఇక్కడ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒక్కచోట క్లుప్తంగా చూసేద్దాం. ఇది ఒక క్విక్ రిఫరెన్స్లా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం తేడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కర్తరి వాక్యంలో ఫోకస్ అంతా పనిచేసే కర్త మీదుంటే, కర్మణి వాక్యంలో ఫోకస్ పని ఫలితాన్ని పొందిన కర్మ మీద ఉంటుంది. ఇక చేత, బడు అనేవి కర్మణి వాక్యానికుండే స్పెషల్ గుర్తులు. చివరిగా ఈ గ్రామర్ తేడాని అర్థం చేసుకోవడం ఎందుకంత ముఖ్యం అంటే ఇది మనకు ఒకే విషయాన్ని వేరువేరు కోణాల్లో చెప్పే స్వేచ్ఛను ఇస్తుంది. కొన్నిసార్లు ఎవరు పని చేశారనే దానికంటే ఏం పని జరిగిందనేది ముఖ్యం. అలాంటి సందర్భంలో కర్మణి వాక్యం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు స్పాట్లైట్ను మనకు నచ్చినట్టు మార్చే శక్తి మన చేతిలో ఉంది. మరి ఈ కొత్త నైపుణ్యంతో మనం ఏ కథలను భిన్నంగా చెప్పబోతున్నాం? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.